సురేంద్ర నాయుడు గారు ప్లీజ్. సుజాత గారు మాట్లాడండి. మొత్తానికి ఏంటంటే మీ కాన్స్పిరసీ బాగా పనిచేస్తుంది సుజాత గారు. మీరు ఏమనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు రొట్టె విరిగి నేతిలో పడింది, అదేదో పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సంక్షోభం వస్తుందని మీరు భావించారు, కానీ అది లోకేష్ వల్లే వస్తుందని చెప్పి మళ్ళీ మీ వాళ్ళే నిన్న సాయంత్రం నుంచి ట్రోల్స్ మొదలెట్టారు. ఏదైతేనే మీరు ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళ వెనకాల మీరే ఉన్నారా? ఈ ట్వీట్లు చేసిన వాళ్ళ వెనకాల మీరున్నారా? నమస్తే, వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది. ఓకే, నమస్తే అండి. మీరు చాలా కాన్స్పిరెన్సీ వాటి చాలా పెద్ద పెద్ద మాటలు వైసీపీ మీద వేసేస్తున్నారు. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇంతవరకు కూడా ఓడిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఇంకా ఆయన పూర్తిగా పార్టీ మీద గాని ఇంకా ప్రజల్లోకి రావాల్సినటువంటి కార్యక్రమాల మీద ఇంకా ఫోకస్ పెట్టలేదు. పెట్టక ముందే మీరు ఏది ఆ కూటమిలో ఏం జరిగినా గానీ వైఎస్ఆర్సీపీఏ చేసేస్తుందని అంత భయపడిపోతున్నారు ఈ జనసేన గాని టీడీపీ పార్టీ గాని. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత భయం ఎందుకు? ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అదే విధంగా 2009లో పార్టీ పెట్టి కొన్నాళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎందుకు అంత భయపడుతున్నారు జనసేన గాని టీడీపీ గాని? ఎందుకు అంత భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి ఇంకా రాలేదు. ప్రజల్లోకి రాకముందే జనసేన పార్టీ గాని టీడీపీ పార్టీ గాని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకోకుండా ఉండట్లేదు. ఈ రోజు దావోస్కి ఎందుకు పోయారండి మీరు? సురేంద్ర నాయుడు గారు ఎందుకు పోయారు? మీరు పెట్టుబడులు తేవడానికి పోయారు. ఆడ కూర్చొని చేసాం రాజకీయాలు ఏంది? రాజకీయాలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లేదా? పెట్టుబడులు ఏం తీసుకొచ్చారు చెప్పండి? 2014 నుంచి 19 వరకు 4 సంవత్సరాలు పోయినారు కదా. 4 సంవత్సరాలు దావోస్ పోయినారు కదా. ఏం తీసుకొచ్చినారు మీరు? ఏం తీసుకొచ్చినారు ఒక్కటి చెప్తారా? దావోస్ లో కోడిగుడ్డు తెచ్చేదానికి పోయాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పేస్ట్ కాంట్రాక్ట్ తేయడానికి పోయినారా? మీరు ఏం చేయడానికి పోతున్నారు? మీరు దావోస్ ప్రజల సొమ్ము తీసుకెళ్ళి మీ ఆర్థిక శాఖ మంత్రి పిప్పి పనులు బీకించుకోవడానికి పోతున్నాడా? లేకపోతే మీ మంత్రులు ఎందుకు పోతున్నారు అక్కడికి? మీరు 5 సంవత్సరాల్లో దావోసుకు పోయి నిద్రపోయి లేచి వచ్చారు. మీరు 5 సంవత్సరాల్లో దావోసుకు పోయి నిద్రపోయి లేచి వచ్చారు. మీరు అక్కడ నుండి నిద్రపోయి లేచి వచ్చిన వాళ్ళు మీరు అక్కడ నుండి నిద్రపోయి లేచి వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏమి తెచ్చారు మీరు? దావోసుకు పోయి చలిగా ఉందని జడ్జెట్ కప్పుకొని నిద్రపోయి లేచి వచ్చిన వాళ్ళు మీరు. జగన్మోహన్ రెడ్డి గారంటే జగన్మోహన్ రెడ్డి ఏం రాష్ట్రీయ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుండి బయట వచ్చేదానికి భయపడుతూ ఉంటే అతను మైండ్ లో నుండి ఎప్పుడో తీసేసాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని మైండ్ లో నుండి ఎప్పుడో తీసి పక్కన పడేసాము. జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికి ఇక్కడ భయం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే భయపడే మీరేమన్నా భయపడచ్చామో కానీ ఎవరో భయపడేదానికి లేదు. సిద్ధంగా అతనే భయపడి ఇంట్లో కూర్చో ఉన్నాడు. బయట వస్తే రాత కొడతారు జనాన్ని. ఏమంత బాధ మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేశారు మంచి, మీరు ప్రజలకు చేయలేక ప్రజల్ని ఎవడు జగన్మోహన్ రెడ్డి చూసి ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఉన్నాడు ఈ రాష్ట్రంలో అని ఎవరు పట్టించుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో అని ఎవరు పట్టించుకోవడం లేదు. మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నుంచి భయపడుతున్నారని. మాకే వాడుతున్నాం 11 సీట్లు వచ్చిన గురించి భయపడాల్సిన అవసరం మాకే ఉంది. 11 సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం మాకే ఉంది. తాడేపల్లి నుండి బయట రాలేని గురించి మాట్లాడాల్సిన అవసరం మాకే ఉంది. ఈ రాష్ట్రంలో వదిలేసి కర్ణాటకకి వెళ్ళిపోయిన గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేంటి? కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఒక్కటి కూడా చేయలేదు. అమ్మకి పొద్దున్న లెగిస్తే పిల్లల్ని కానండి అంటాడు, తల్లులకి మాత్రం పంగరామాలు పెడతాడు మీ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. పొద్దున్న లెగిస్తే పిల్లల్ని కానండి అని చెప్తారు, తల్లులకి పంగరామాలు పెడతారు. తల్లులకి మాత్రం రూపాయి వదిలేశాడు, చెల్లిని వాడుకున్నాడు వదిలేశాడు, పామాన్ని వాడుకున్నాడు వదిలేశాడు, ఎమ్మెల్యేలను వాడుకున్నారు వదిలేశాడు, సుజాతను కూడా రేపు వాడుకొని ఇల్లు వదిలేస్తాడు. అంతే జగన్మోహన్ రెడ్డి చేసేది. ఆవిడ మాట్లాడియండి నాయుడు గారు, లెటర్ స్పీక్ అండి, ఆవిడ మాట్లాడియండి.
సుజాత గారు గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దాదాపుగా అన్ని పార్టీలతోటి పొత్తు అయిపోయిందండి. ఈసారి ఏదో రాజకీయంగా ఆయన చాలా యాక్టివ్ గా ఉండి డిప్యూటీ సీఎం అనేటువంటి పదవిని తీసుకున్నారు. అదే విధంగా దాదాపు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్నిటితో పొత్తులైపోయి ఫెయిల్ అయిపోయి మరి ఆయన సీఎం అని ఆయన అభిమానులు ఇస్తే దాన్ని అవమానంగా తీసుకున్నటువంటి రోజులు కూడా మనం చూసాం. ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన ముందుకెళ్తున్నారో ఏదో షో ఆఫ్ చేయడానికి పెడుతున్నారు తప్పితే 100 మందికి ఉద్యోగాలు ఇచ్చిన పాపాలు పోలేదండి. 100 మందికి కుర్రాళ్ళకి ఉద్యోగాలు లేవు, సైలెన్సర్లు తీసేసి రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరగండి అని గొప్ప సందేశం ఇస్తున్నారు. మరి ఆయన చేసిన మంచి ఏంటో, ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు ఏంటో, డిప్యూటీ సీఎం గా అధికారం కోసం దాదాపు 20 సంవత్సరాల పాటు నేను రాజకీయాలు చేయడానికి వచ్చానంటారు. 10 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూస్తానంటారు. నోటికి ఏదొస్తే అది, నరం లేని నాలుక అన్నమాట ఉప ముఖ్యమంత్రి గారికి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు ఆయన. కానీ ఉప ముఖ్యమంత్రిగా 100 మంది యువకులకి ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపించండి మీరు ఎక్కడన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారు. అది మీరు ఉద్యోగాలు కల్పించారా? అభివృద్ధి చేసింది ఇదేనా? చెప్పండి. లెగిస్తే ఆయన సుజాత గారు సురేంద్ర నాయుడు గారు సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి ఏబి వెంకటేశ్వరరావు గారు, అంటే ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మాట్లాడే దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే విధంగా ఆయన మాజీ డీజీపీ, మీరు 30 దిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి చెట్టు చివరి రోజు ఆయన యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పించిన ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారు చూడండి. రాజశేఖర్ రెడ్డి నాటిన